సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరెల్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. గాయత్రి మంత్రం అనగానే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది అందరూ చేయడానికి వీల్లేదని, ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఈ పారాయణం చేయడానికి అస్సలు పనికిరాదు అని చెప్పి, నిజంగా ఆడవాళ్ళు గాయత్రి మంత్రం చేయకూడదా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గాయత్రి మంత్రం ఎవరైనా చేయొచ్చా, ఎలాగైనా చేయొచ్చా అనేది చాలా పెద్ద క్వశ్చన్. అంటే చాలామంది ఆడవాళ్ళు చేయకూడదని, ఇది సహజంగా సమాజంలో ఉండేది. అలాగే బ్రాహ్మణ్స్కే చేయాలనేది, ఉపనయనమైన వాళ్ళే చేయాలనేది, ఇది శాస్త్రబద్ధంగా మనకి ఉన్నటువంటి విషయం. అయితే దీనికి గాయత్రి మహావిజ్ఞానము అనేది ఉంది, పుస్తకం. గాయత్రి మహావిజ్ఞానం వాల్యూమ్ 1 and 2 and 3 ఉంటాయి. అది పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు రాసినటువంటిది. గాయత్రి పరివార వ్యవస్థాపకులు శాంతికుంజ హరిద్వార్ వారు రాసింది ఉంటుంది. ఆ పుస్తకాన్ని ఎవరైనా చదివితే దాంట్లో మహానుభావులు ఎవరెవరు గాయత్రి సాధన చేశారు అనేది తెలుస్తుంది మనకి. ఎవరెవరికైతే ఇప్పుడు ఉన్నారో ఆచారాలు, జంజం వేసుకునే ఆచారాలు ఉన్నాయో పూర్వకాలంలో అందరికీ ఉండేవి. ఆడవాళ్ళకు కూడా జంజం వేసేవాళ్ళు. అవునా? ఆడవాళ్ళకి జంజం వేసేవారు, మగవాళ్ళకి ఉపనయనం ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు లేదా ఆచారం? మనకి ఎప్పుడైతే ఈ ముస్లిం రాజుల పాలనలు వచ్చాయో అప్పుడు జంజం వేసుకున్న వాళ్ళకందరికీ ఈ ఫైన్లు ఇవన్నీ పెట్టడం వల్ల అప్పుడు 16వ సెంచరీలోనూ ఎప్పుడో నాకు అంటే ఎగ్జాక్ట్ తెలియదు, ఆ టైంలో ఈ ఆడవాళ్ళకి యజ్ఞోపవీతం అనేది తీసేయడం జరిగింది. ఇప్పటికి మీరు నార్త్ ఇండియన్ వెళ్తే చాలామంది ఆడవాళ్ళకి జంజాలు ఉంటాయి, యజ్ఞోపవీతాలు ఉంటాయి. అసలు జంజం వేసుకోవడం వల్ల ఏంటి అసలు ఫలితం? జంజం వేసుకోవడం వల్ల మనకి శరీరంలో ఒక తేజోశక్తి ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఆ తేజోశక్తి నాడి మనకు భుజం పైన ఇక్కడ ఉంటుంది. అది ఎప్పుడూ కూడా కొద్దిగా ప్రెస్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఉత్సాహము, ఆనందము ఇవన్నీ ఉంటాయి. దాని పేరు పుపస నాడి అంటారు. ఈ నాడి యాక్టివేషన్లో ఉన్న వారికి ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉంటూ ఉంటారు. సో ఆ నాడి యాక్టివేట్ అవుతే హ్యాపీగా జరుగుతుంది. ఆడవాళ్ళకి చీరకట్టులో అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఓకే, మగవాళ్ళకి యజ్ఞోపవీతంలో యాక్టివేట్ అవుతుంది. సో అప్పుడు దాని ప్రక్రియ కోసం చేసినటువంటి మహా అద్భుతం. దాని వెనుక చాలా ఉంది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరస్య పురస్తాత్ ఆయుష్యమగ్నం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తేజ. యజ్ఞోపవీతం అనేది ఒక బలం మనకి ఇస్తుంది, మనకి తేజస్సుని ఇస్తుంది, మనకి బలాన్ని ఇస్తుంది. ఇంతటి శక్తిని మనకి యజ్ఞోపవీతం ఇస్తుంది అని దాని మీనింగ్ అనమాట. సో యజ్ఞోపవీతం వెనక చాలా ఉన్నా గాయత్రి మంత్రము అనే దానికి వచ్చినప్పుడు పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు రాసినటువంటి గాయత్రి మహావిజ్ఞానంలో ఎలా ఉంది అంటే గార్గి, సతీ సావిత్రి ఇలాంటి ఎంతోమంది మహానుభావులు గాయత్రి మంత్ర ఉపాసన చేసినటువంటి మహానుభావులు అక్కడ కోట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఎలా సాధన చేశారు అనేది, గాయత్రి మంత్రం గురించి వాళ్ళు ఏం చెప్పారు అనేసి, ఇలా మనకి గాయత్రి మంత్రం యొక్క సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి సద్బుద్ధి అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వైపు ఆలోచన విధానం మారుతుంది, ఉన్నత స్థాయి బిహేవియర్ ఉంటుంది, మనం ఆలోచనలో మార్పు ఉంటుంది, ఆటోమేటిక్గా మన ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది. కాబట్టి ఆలోచన విధానంలో, ప్రవర్తనలో మార్పు రావడం కోసం మనం గాయత్రి ఉపాసన చేయాలి. గాయత్రి ఉపాసనలో ఏమవుతుంది, మనకు సూర్యుడిలో ఉన్నటువంటి ఆ తేజోశక్తి మన శరీరంలోకి ప్రవేశించి ఆ సూర్యశక్తి లోపలికి రావటం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి శక్తి అనేది, మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి అనేక పద్ధతులు, అనేక విధానాలు ఉన్నాయి. కొంతమంది మాలో పారాయణలాగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరీ దారుణం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కాలింగ్ బెల్కి కూడా
వస్తుంది అదే. గాయత్రి మంత్రం. సో అది దారుణం. ఉమ్, కాకపోతే ఎవరైనా వినొచ్చు, చేసుకోగలిగితే చేసుకోవచ్చు, ఉమ్, పారాయణలాగా చేసుకోవచ్చు, ఉపదేశంలాగా కాకపోయినా. ఓకే. అయితే దీన్ని చేయటం వల్ల ప్రయోజనం ఏంటి ఉమ్, అన్నప్పుడు నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన. ఉమ్, మా సీనియర్ ఒక అమ్మాయి, అంటే నాకు ఎంసీఏలో సీనియర్. ఆ అమ్మాయి ఒక చోట జాబ్కి సాఫ్ట్వేర్ ఇది ఆ సాఫ్ట్వేర్కి వెళ్ళటం, సాఫ్ట్వేర్లో చేస్తూ ఉంటే తెలిసిందే ఓ టీమ్ లీడర్ ఎవరో ఒకరు కొద్దిగా ఇబ్బంది పెట్టడం, ఉమ్, లిటరల్లీ చాలా టార్చర్ లెవెల్లోనే ఉంది. ఓకే. ఆ అమ్మాయికి రెండు, ఏదో అటు దూకేయడమా ఇటు తేల్చుకునే పరిస్థితిలో ఉంది. హా, అలాంటి పరిస్థితుల్లో నన్ను అడిగితే హ్యాపీగా గాయత్రి చేసుకో అన్నా. నన్ను తిట్టేసి పెట్టేసింది. ఉమ్, నన్ను అంటే ఆమెది నేను వినలా పూర్తిగా. చెప్పేటప్పుడు నేను వినకుండా ఇది ఇంతేనా ప్రాబ్లం అంటే ఆమె ఆమె ఆ ప్రాబ్లమ్‌ని ఇంతలా చూస్తుంది. మీరు దాన్ని సింపుల్ గా తీసుకున్నారు. సింపుల్‌గా చెప్పేసి వదిలేస్తే అనమాట. ఉమ్, వదిలేస్తే నేనేమని చెప్పాను, ఒక 9 డేస్ రోజుకు 1000 టైమ్స్ గాయత్రి చెయ్యి. ఒక 1 అవర్, 1 అవర్ 15 మినిట్స్ పడుతుంది. హ్యాపీగా రోజు 9 డేస్ చేసుకో అనేసి దాని ప్రాసెస్ చెప్పాననమాట. ఉమ్, ఉమ్, చెప్పిన తర్వాత ఫస్ట్ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది. నా నేనేదో చేసేస్తాను, ఏదో హెల్ప్ చేస్తాను అనుకోని నాకు ఫోన్ చేసి అనమాట. నేను ఇలా సింపుల్‌గా గాయత్రి చేసుకున్నా. ఉమ్, తర్వాత ఓ 15 డేస్ తర్వాత మళ్ళీ అట్లానే ఉంటే మళ్ళీ ఫోన్ చేసి అడిగి ఏదో చెప్పినావు కదా చేస్తానంది. సరే చెయ్యి అని చెప్పాను. ఉమ్, గాయత్రి మంత్రం మొదలుపెట్టింది. హ్యాపీగా ఫస్ట్ డే చేసింది. కొద్దిగా రిలాక్సేషన్ వచ్చింది. ఉమ్, థర్డ్ డే అయిపోయింది. అతని నుంచి రోజు క్యాబిన్‌లోకి పిలవటం, ఉమ్, తిట్టడం, లేకపోతే ఏదో ఒకటి చేయటం, లేకపోతే ఈ అమ్మాయిని పర్సనల్‌గా రమ్మంటం, ఉమ్, ఇటువంటి టార్చర్స్ ఉండేవి. సో, మూడో రోజు నుంచి ఆ టార్చర్స్ అన్నీ కట్ అయినాయి. ఉమ్, థర్డ్ డే నుంచి. సిక్స్త్ డే అయ్యేసరికి అసలుకి ఈ అమ్మాయి ఒకటి ఉంది. ఈ అమ్మాయిని అందరికి కామన్, అందరిలో ఒకరిలాగా చూడటం మొదలుపెట్టాడు. ఉమ్, ఆ తర్వాత నైన్త్ డే అయిపోయేసరికి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అతనే ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి ఏమన్నాడు అంటే, లాస్ట్ 3 డేస్ నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. ఉమ్. నీ ఫేస్‌లో మా అమ్మ కనిపిస్తుంది. ఇంత మార్పా? గాయత్రి అంటే యూనివర్సల్ మదర్. యూనివర్సల్ మదర్ కాన్షియస్‌నెస్ ఎప్పుడైతే బాడీలోకి దిగిందో ఉమ్, ప్రతి ఒక్కరికి తల్లిలానే కనిపిస్తారు. ఉమ్, ఇప్పుడు అమ్మాయిలు గాయత్రి చేయాలా? అవసరం లేదా? చెయ్యాలి. ఆ! ప్రతి ఒక్కడికి ఒక తల్లి భావన కలిగే విధంగా ఉమ్, అన్నమాట. ఈ ప్రాసెస్‌లో ఈ అమ్మాయికి ఏమైపోయింది, ఉమ్, హ్యాపీగా జీన్సుల నుంచి డ్రెస్సులకి ఈ అమ్మాయిలో వచ్చిన మార్పులు. ఉమ్, టీ షర్ట్‌లు వేసే ప్లేస్‌లో పంజాబీలు ఏసుకోవడం, ఉమ్, కొద్దిగా డీసెంట్ డ్రెస్సులు ఏసుకోవడం. ఉమ్, అర్థమైందా? ఈ అమ్మాయి పరంగా ప్రవర్తన మారింది. అటు చూసే వాళ్ళ ప్రవర్తన మారింది. ఓకే. సో, మనిషికి ఎప్పుడైతే సద్బుద్ధి పెరుగుతుందో, ఇందాక చెప్పాను ఫార్ములా. గాయత్రి చేస్తే ఏమో సద్బుద్ధి పెరుగుతుంది. ఉమ్, ఎప్పుడైతే బుద్ధి పెరిగిందో ప్రవర్తన మారుతుంది. అవును, నీ ప్రవర్తన మారినప్పుడు నిన్ను చూసే ప్రవర్తన కూడా మారిపోతుంది. అంతే. యూనివర్సల్ మదర్ కాన్షియస్‌నెస్ ఎప్పుడైతే వస్తుందో నిన్ను దైవంగానే చూస్తారు. ఉమ్, నిన్ను ఒక గొప్పగా చూస్తారు. ఎప్పుడైతే గొప్పగా చూశారో అనుకోండి, ఆటోమేటిక్‌గా ఒక అద్భుతం ఉంది. మా గురువుగారు నా చేత ఒకే సంవత్సరంలో 24 లక్షల సార్లు చేయించారు. 24 లక్షల సార్లు గాయత్రినా? మంత్రం. రోజుకి 7 గంటల సాధన. ఆ, ఆ! 24 లక్షల సార్లు చేస్తే 11 నెలల 26 రోజులు ఎంతో పట్టింది. అంటే సంవత్సరానికి 3, 4 రోజుల ముందర ఉమ్, అయిపోయింది. ఆ, ఓకే. 1 ఇయర్‌లో అంత పట్టింది. రోజుకి 7 గంటలు పట్టింది సాధన. ఉమ్. ఎన్ని అయ్యేది రోజుకి? రోజుకి 6,600 నుంచి 7,000 అట్లా ఓకే, ఓకే. టార్గెట్. అలా పెట్టుకొని చేస్తూ ఉంటే ఉమ్, ఆటోమేటిక్‌గా 1 ఇయర్‌కి అయింది. అయితే మనకి సాధన అలా దానివల్ల మీ లైఫ్‌లో చేంజ్ ఏం జరిగింది? చాలా జరిగినాయి. ఆ, అనుకోకుండా ఇంతమంది గురువుల్ని ఇంటర్వ్యూలు చేయటం ఉమ్, అని మీకు కూడా తెలుసు. ఓకే. అలాగే గురువుల్ని ఇంటర్వ్యూ చేయటమే కాదు, ఉమ్, ఏపీజే అబ్దుల్ కలాం గారు లీడ్ ఇండియా దాంట్లో వర్క్ చేయడం, వారితో కలిసి 2, 2, 3 టైమ్స్ కలిసాను. దాంట్లో 2 టైమ్స్ వారితో మాట్లాడే అవకాశం రావటం. ఉమ్,
లైఫ్ ఈరోజు నేను ఎక్కడో ఏదో ఊరు నుంచి వచ్చి హైదరాబాద్లో సొంత ఆఫీస్ పెట్టుకొని నలుగురికి జీతాలు ఇచ్చే స్థితికి ఎదగటం, ఇవన్నీ చేంజ్ చేస్తాయి కదా. అవును. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది జీవితం. మనం సాధన చేస్తే మనం స్టెప్ బై స్టెప్ ఎక్కుతాం. ఎక్కాలి అంటే సాధన చేయాల్సిందే. మీరు ఉన్న మెట్టు మీద హాయిగా ఉండాలంటే హ్యాపీగా ఉండండి. నీ కర్మ నడిపిస్తుంది. ఆ ఉన్నత మెట్టు వైపుకి వెళ్ళాలి అంటే నీ సాధన అవసరం. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి గాయత్రి ఎవరైనా చెయ్యొచ్చు అని అర్థమవుతుంది. పారాయణ పరంగా. మరి ఇప్పుడు గురు ఉపదేశం ఉండాలా ఈ పారాయణ చేయాలంటే కూడా? హ్యాపీగా నామజపంలాగా చేసుకోవచ్చు. నామజపంలాగా. ఉపదేశంలాగా చేసుకుంటే ఇంకా మంచిది. హ్యాపీగా ఇప్పుడు ఉపనయనాలు గాయత్రి పరివార్లో హ్యాపీగా చేస్తున్నారు. మీరు వెళ్ళి చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. హ్యాపీగా వాళ్ళు జంజం వేసి హ్యాపీగా ఉపదేశం ఇస్తారు. కాబట్టి గాయత్రి పరివార్లో మీరు చేయొచ్చు. గాయత్రి మహావిజ్ఞానాన్ని తీసుకొని కొనుక్కొని చదువుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఉంటాయి. గాయత్రి మహావిజ్ఞానం బై పండిత శ్రీరామ శర్మాచార్య. వారు ఎలా అంటే గాయత్రి సాధనతో 3300 పుస్తకాలు రాశారు. ఆయన చదువుకుంది 5వ తరగతి. 24 లక్షల సాధన 24 సంవత్సరాలు చేశాడు. ఆయన దగ్గరికి ఎంతోమంది మహానుభావులు ఒక యూనివర్సిటీ నడిపారు. ఆయన లేరు, ఆయన వెళ్ళిపోయింది 1992లో శరీరాన్ని. ఇప్పటికీ రన్ అవుతుంది. జనరేషన్స్ రన్ అవుతాయి. ఒక్క మంత్రాన్ని కరెక్ట్గా పట్టుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. మనము ఒక షార్ట్ చూడడానికి మొబైల్ ఆన్ చేసి 1 మినిట్ వేస్ట్ చేస్తాం. ఒక ప్రోమో చూడడానికి 4 నిమిషాలు టైం తీసుకుంటాం. గట్టిగా 6 నిమిషాలు కానీ సాధన చేయగలిగితే 6 నుంచి 7 నిమిషాల్లో ఒక 108 సార్లు గాయత్రి అలవాటైతాయి. ఇప్పుడు ఈ పారాయణ చేస్తున్నప్పుడు నియమాలు ఏమైనా పాటించాలంటారా? నియమాలు అంటే ఆడపిల్లలకు ఉండే నియమాలు, సహజ నియమాలు అవి పాటించాలి. ఎందుకు అంటే ఇవంతా కూడా గాయత్రి సాధన అంతా కూడా శక్తిని పైకి పంపించే ప్రాసెస్. వాళ్ళకు వచ్చే మంత్లీ సైకిల్స్ అన్నీ కూడా అధోరేతస్, అంటే ఇది ఊర్ధ్వరేతస్సు, అది అధోరేతస్సు. కాబట్టి కాన్ఫ్లిక్ట్ అవుతుంది, ఎనర్జీస్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. దానివల్లే వాళ్ళు ఏంటి అంటే ఆ ఎనర్జీ కాన్ఫ్లిక్ట్ అవుతుంది కాబట్టి గుళ్ళల్లోకి వెళ్ళొద్దు. వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు కాబట్టి సఫరింగ్ నుంచి ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళకి రెస్ట్ అని ఇవన్నీ క్రియేట్ చేసేవాళ్ళు పూర్వకాలంలో. సో ఇది మెయిన్ అన్నమాట. అది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మనకి సహజ నియమాలు అంటే హ్యాపీగా మనకి ఏదైతే పూజ కోసం మనం పాటిస్తున్న నియమాలు ఉంటాయో, పూజా విధానంలో పాటించే నియమాలను పాటిస్తూ హ్యాపీగా సాధన చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వెళ్తూ ఉన్నారు ఎక్కడికో, ఏదో ఆలోచించే బదులు ఈ మంత్రాన్ని చాంట్ చేసుకుంటూ ఏదో ఒక మంత్రం, మీరు గాయత్రే కాకపోవచ్చు, శ్రీరామ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, ఏదైనా పాజిటివ్ వైబ్రేషన్ని మీరు అనుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ మీ జీవితం కూడా పాజిటివ్ డైరెక్షన్లోనే వెళ్తుంది. కాబట్టి మీరు ఆ సాధనని చేసుకోవచ్చు, పారాయణ చేసుకోవచ్చు, మీ జీవితాలు బాగుపడతాయి. అలాగే ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఈ గాయత్రి మంత్రాన్ని చేసుకుంటే పుట్టబోయే బిడ్డలు అద్భుతంగా సద్బుద్ధితో పుడతారు. ఇంకా ఒక తల్లి వంట చేసేటప్పుడు కానీ హ్యాపీగా ఈ గాయత్రి మంత్రం చాంటింగ్ చేసుకుంటూ చేసిందనుకోండి, హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరికీ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి అందరూ ఒక మాట అంటే ఒకరికి వాల్యూ ఇవ్వటం, సద్బుద్ధితో ఉంటారు. ఇలాంటి భావనతో ఈక్వల్ భావనతో ఈక్వల్ వైబ్రేషన్తో ఉంటాను. అలాగే పిల్లల మాట వినటం లేదు, వాళ్ళకేంటి తల్లి గాయత్రి మంత్రం చాంట్ చేస్తూ ఏదో ఒక జ్యూస్ కానీ ఏదైనా కలిపి హ్యాపీగా ఒక 100 సార్లు చాంట్ చేస్తూ కలిపి హ్యాపీగా జ్యూస్ తీసుకెళ్తే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తాయి. ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి. అంటే దానివల్ల ప్రయోజనాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. వాటన్నిటినీ మనం పొందొచ్చు, హ్యాపీగా పొందొచ్చు. తల్లి చేస్తే ఇంట్లో బిడ్డలు భర్త హ్యాపీగా మాట వింటారు. ఓకే, పిల్లలు వాళ్ళకు వాళ్ళు చేసుకుంటూ ఉంటే బయట జరిగేటటువంటి విషయాల్లో ఎక్కడ ఏ విచక్షణారహితంగా జరిగే విషయాలు
వివేకం లేకుండా జరిగే విషయాలను తొందరగా తలదూర్చరు. ఓకే. మొన్న నా దగ్గరికి వచ్చిండు 17 ఇయర్స్ అబ్బాయి, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఏదో బెట్టింగ్ యాప్లో బెట్టింగ్లేసి 16 లక్షలు 17 లక్షలు పోగొట్టాడు. అంత ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాడికి అది 17 లక్షల వాల్యూ అనేది తెలియదు కదా. అవును. ఎట్లా తెలుసా, కొంతమంది దగ్గర రేపు సాయంత్రానికల్లా మీకు 10 రూపాయలు వడ్డీ వేసి నేను ఇస్తాను అని ఇంట్రెస్ట్లకు తీసుకున్నాడు. వాళ్ళ ఫాదర్ మదర్ వస్తే ఏం వాళ్ళు పర్వాలేదు, మంచిగా సాఫ్ట్వేర్ అయినా సంపాదిస్తున్నారు. కానీ 17 లక్షలు అంటే ఒక వాళ్ళ సంవత్సర సంపాదన. అర్థమైందా? ఇటువంటి ప్రవర్తనలో, ఇటువంటి పరిస్థితుల్లో మీ పిల్లలు పడకుండా ఉండాలి అంటే చేయవలసిన పారాయణ కానీ, మంత్రం కానీ గాయత్రి మంత్రం. అది ఎవరైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా నియమబద్ధంగా చేసుకుంటే చాలా చాలా మంచిది. గురుగారు, మంచి సంతానం కలగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే మంచి అంటే ఆరోగ్యంగా ఉండాలి పుట్టే బిడ్డలు. అదేవిధంగా పుట్టిన తర్వాత వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ గుణగణాలు, వాళ్ళ అంటే అన్ని అలవాట్లు అన్నీ కూడా మంచిగా ఉండి పెద్దలు చెప్పినట్టుగా వినాలి, మంచి పద్ధతైన పిల్లలు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అటువంటి సంతానం కలగాలంటే ఏదైనా విధానాన్ని ఆచరిస్తే అవకాశం ఉంటుందంటారా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధనలో చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియల్లో మనకి సంస్కార ప్రక్రియలు అని ఉంటాయి. అంటే సంస్కార ప్రక్రియల్లో 16 సంస్కారాలు ఉంటాయి మనకి. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే వివాహము, గర్భాధానము, పుంసావనము అనేది ఒకటి ఉంటుంది. పుంసావనం అంటే అండి? పుంసావనము అంటే మనకి చాలామందికి, మనకి సౌత్లో చాలామందికి తెలియదు, నార్త్లో కొంతమంది చేస్తారు. పుంసావన సంస్కారము అనేది ఉంటుంది. ఆ సంస్కార క్రియ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ చేస్తారో వారికి పుట్టబోయే బిడ్డ ఖచ్చితంగా సద్బుద్ధితో పుడతారు. అంటే విచక్షణ వివేకంతో పుడతారు. అంటే మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే, ఒక డెలివరీ అయిపోయిన తర్వాత, డెలివరీ అయిపోయేదానికి మనకి 70% పెంపకం అయిపోయింది. డెలివరీ టయానికి 70% పెంపకం అయిపోయింది. అంటే గర్భంలో ఉన్నప్పుడే 70% పెంపకం అయిపోయింది. ఓకే. డెలివరీ అయిన 7 సంవత్సరాల లోపల 90% పెంపకం అయిపోయింది. 14 ఇయర్స్కి 100% పెంపకం అయిపోయింది. మీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. 7 ఏళ్ళ లోపల పిల్లవాడికి ఫర్ ఎగ్జాంపుల్ కాలు మీద కాలు వేసుకోకూడదు నాన్న అని నేర్పించారు అనుకుందాం. 7 ఏళ్ళ లోపల పిల్లవాడికి నువ్వు నేర్పిస్తే జీవితాంతం వాడికి ఎక్కడ కూడా అది వాడి సంస్కారం కింద మారిపోతుంది. మరి మంచి సంస్కారం కింద మారిపోతుంది. ఒక కాలు మీద కాలు వేసుకోకూడదు, ఎక్కడ కూడా హ్యాపీగా నార్మల్గా ప్రశాంతంగా కూర్చోవాలి అనేది. అదే 14 ఏళ్ళ లోపల పిల్లవాడికి నేర్పిస్తే కొద్దిగా బలవంతంగాను గట్టిగా చెబితేనో కొంతవరకు మార్చుకుంటాడు కొంత. అదే 14 ఏళ్ళ తర్వాత పిల్లవాడికి నేర్పించామనుకోండి అన్ని మేనేజ్ చేస్తాడు. ఎట్లా అంటే పెద్దల ముందర కాలు మీద కాలు వేసుకో, మా వాడు కాలు మీద కాలు వేసుకుంటాడండి, పెద్దలు మీరు వచ్చారు కదా చాలా పద్ధతిగా కూర్చున్నాడండి. మా వాడు నాన్ వెజ్ బాగా తింటాడండి, పండగని తినలేదండి. అర్థమైందా? వాడి సహజ లక్షణం అది. కాబట్టి ఇది మేనేజ్ చేస్తున్నాడు. మా వాడికి కోపం ఎక్కువ అండి, మీరున్నారని కోపం లేకుండా ఉన్నాడండి. అంటే సహజ లక్షణం ఏమైంది? అదైంది. అయితే దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎట్లా 70% పెంపకం అయిపోతుంది, దీని ప్రాక్టికల్ ప్రూఫ్స్ ఏంటి, అలాగే పుంసావన సంస్కారం ఏంటో చివరిలో చెప్దాం. అలాగే ప్రాక్టికల్ ప్రూఫ్స్ ఏంటి. నా దగ్గరికి ఒక అమ్మాయి, చిన్న అమ్మాయిని తీసుకొని ఒక ఆవిడ వచ్చింది. అరౌండ్ 32, 33 ఉంటాయి ఏజ్ అమ్మాయికి. ఆ అమ్మాయికి ఏంటంటే జాతకాన్ని తీసుకొచ్చింది, కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి. ఆ అమ్మాయి ఏంటి అంటే వచ్చిన తర్వాత 6 ఇయర్స్ 7 ఇయర్స్ బేబీ ఉంది. బేబీ ఉంటే ఆ అమ్మాయి ఒక ప్రశ్న అడిగిందంట. ఏంటంటే, మమ్మీ నిన్ను ఊరేసి చంపితే కరెక్టా, లేకపోతే విషమిచ్చి చంపితే కరెక్టా, తుపాకీతో కాల్చి చంపితే కరెక్టా, ఎలా చంపితే నీకు హాయిగా ఉంటుంది మమ్మీ అని అడిగింది. 6 ఏళ్ల పిల్ల. 6 ఏళ్ల పిల్ల అడిగింది. అడగని ఈమెకి ఇంకా మొత్తం ఫీజులు ఎగిరిపోయి జాతకానికి తీసుకొని వచ్చింది నా దగ్గరికి. తీసుకొస్తే నేను జాతకం చూశాను, తెలిసింది నాకు కొన్ని అర్థమైనాయి. అర్థమైన తర్వాత నువ్వు ఈ అమ్మాయిని పెంచేటప్పుడు ఏం చేసావు,
ఈ అమ్మాయిని పెంచేటప్పుడు ఏం చేసావు అంటే, ఈమెకి క్రైమ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం. ఆ! సిఐడి అనే ఒక ఎపిసోడ్ ఏదో వస్తుందంట. అది రెగ్యులర్గా ఈమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడంతా ఈ బ్రెడ్ రెస్ట్ అంటే వన్ సస్పెండ్ వన్ సస్పెండ్. ఈమెమో తల్లేమో సిఐడి క్యారెక్టర్ని చూసింది, హ్మ్. బిడ్డేమో లోపల ఉన్న క్రిమినల్ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోయాడు. అరెరెరే! అర్థమైందా? ఇంత ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత ఆ డెలివరీ అయిపోయిన తర్వాత రోజు కూడా ఏదో హిందీ సీరియల్ ఉంటుంది. తల్లి కూతుర్లు శత్రువులు, కూతురు తల్లిని చంపాలని, తల్లి కూతురు చంపాలని స్కెచెస్‌తో ఒక సీరియల్ ఉంటుంది. ఆ సీరియల్ చూపిస్తూ ఈమెకి రోజు అన్నం పెడుతుంది. ఈ అన్నంలో ఏమైంది? యద్దన్నం తద్మనః. నువ్వు ఏమన్నం తినిపిస్తావో అదే నీ మనసు. హ్మ్. యద్దన్నం తద్మనః. మనసులో పోయి కూర్చుంది. ఏం కూర్చుంది? అక్కడ తల్లిని ఎలా చంపాలి అనే క్యారెక్టరైజేషన్ ఈ అమ్మాయి మైండ్‌లోకి ఎక్కేసింది. హ్మ్. అందుకు పూర్వకాలంలో మనవాళ్ళు ఏం చేసేవాళ్ళు, రామాయణంలో రాముడు ఎంత సత్ప్రవర్తనగా ఉన్నాడు, కృష్ణుడు ఎంత గొప్పగా చేశాడు, ఇట్లా మహానుభావులు ఏమేం చేశారు అనే కథలు చెప్పి వాళ్ళు సద్భావన, సత్ప్రవర్తన పెంచేవాళ్ళు అమ్మమ్మలు, నాయనమ్మలు. ఇప్పుడు ఈ రోజుల్లో అది మిస్ అయింది. అవునండి. ఇది 30%. అమ్మమ్మలు, నాయనమ్మలు ఎన్విరాన్మెంట్ 30%. మెయిన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? హ్మ్. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 3rd మంత్లో పుంసావన సంస్కారం అని చేస్తారు. పుంసావన సంస్కారం అంటే ముఖ్యంగా మనకి గాయత్రి పరివార్ వాళ్ళు బాగా చేస్తున్నారు. ఆహా! ఆ పుంసావన సంస్కారం క్రియ. ఆ పుంసావన సంస్కారంలో ఏం చేస్తారు అంటే మనకి ఇది యజ్ఞం చేసి, యజ్ఞంలో ఉన్నటువంటి ఋషులకి, హ్మ్. సప్త ఋషులకి ఆహుతులిచ్చి, అంత జ్ఞానవంతుడైనటువంటి సోల్ నా గర్భంలోకి అంటే అంత ఉన్నతమైన సోల్ నా గర్భం ద్వారా జనించాలి. అప్పటికి సోల్ ఎంటర్ కాదు ఆ! 5th మంత్స్ లోపల. అన్నప్పుడు ఆ యజ్ఞం చేసిన ప్రసాదం ఎప్పుడైతే వీళ్ళు స్వీకరిస్తారో నెగిటివ్ ఎనర్జీ ఉన్న సోలు వీళ్ళ గర్భంలోకి రాదు. ఓకే. ఆ యజ్ఞం ఏంటండి? పుంసావన సంస్కార యజ్ఞం. అది సెపరేట్ ఉంటుందా? సెపరేట్‌గా చేస్తారు. గాయత్రి పరివార్‌లో చేస్తారు. మన ఆహా! గాయత్రి బ్రాంచెస్ ఇప్పుడు హైదరాబాద్‌లో చూసుకుంటే 4, 5 ఉన్నాయి. ఓకే. అలాగే ఓకే. మనకి ఆంధ్రాలో కూడా ఒక 4, 5 ఉన్నాయి. హ్మ్. హ్యాపీగా మనం అంత పాయసం తీసుకెళ్తే వాళ్ళు యజ్ఞం చేసి ఆహుతులేసిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని భార్యాభర్తలు ఇద్దరు అంటే ఇంత తీసుకోబోకూడదు. హ్మ్. కరెక్ట్‌గా వాళ్ళు తినే అంత వైఫ్ అండ్ ఓకే. హస్బెండ్ తినే అంత ఆ ప్రసాదంగా వాళ్ళని తినమంటారు. అది చేస్తే ఆటోమేటిక్‌గా పుట్టే బిడ్డ చాలా మెచ్యూరిటీతో పడతాడు. హ్మ్. అలాగే ఇది ప్రాక్టికల్‌గా నేను నా దగ్గరకు వచ్చిన క్లయింట్‌లో ప్రయోగం ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన అమ్మాయి ఆ సమస్యకు పరిష్కారం ఉందా మరి? చెప్తా అది కూడా చెప్తా. ఆ! ఆ! ఎందుకంటే ఒక్కోటి క్లారిటీ చేసుకుంటూ వచ్చే. ఆ! ఇప్పుడు ఈ ఇది చేసిన తర్వాత ఇట్లా పుట్టిన బిడ్డలు ఎలా ఉన్నారు అంటే హ్మ్. చూసినప్పుడు నాకు ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి వచ్చింది. 4 ఇయర్స్ బేబీ. 4 ఇయర్స్ బేబీ. ఆ అమ్మాయి ఏంటి ఇట్లా పుంసవన సంస్కారం చేసుకుంటూ రోజు కొద్దిసేపు గాయత్రి మంత్రం, హ్మ్. కొద్దిసేపు లలితా సహస్రనామం ఇటువంటి ఇంటూ ఉంటే ఆ అమ్మాయి 4½ ఇయర్ బేబీ, 3½ ఇయర్, 4 ఇయర్స్ బేబీ. ఎట్లా అంటే ఇంట్లో ఎంత మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తుంది అమ్మాయి అంటే, ఆ! వాళ్ళ మదర్‌కి ఏదైనా బాలేదనుకోండి, వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళి, "ఈరోజు డ్యాడీ వండితేనే నాకు ఆకలవుతుంది. డ్యాడీ వంట చేస్తేనే నాకు ఆకలవుతుంది. లేకపోతే డ్యాడీ స్నానం చేయిస్తేనే నేను చేస్తా. ఆ! లేకపోతే నాని స్నానం చేయిస్తేనే నేను చేస్తా. ఆ! లేకపోతే నాని వండితేనే నేను తింటా." ఆటోమేటిక్‌గా మమ్మీకి రెస్ట్ దొరికింది కదా! అంతే గదా! సో, ఆ మమ్మీకి బాగలేదనే విషయాన్ని గుర్తించి హ్మ్. చేయటం అనమాట. మళ్ళీ వాళ్ళ మదర్, ఫాదర్ ఏదన్నా తిట్టుకుంటున్నారనుకోండి, మదర్ ఏదన్నా మా డ్యాడీని నువ్వేమన్నా అన్నావనుకో నేను కొట్టేస్తా హ్మ్. అనేసి డ్యాడీ సైడ్ ఎళ్తుంది. హ్మ్. మదర్ సైడ్ ఏదన్నా అంటే అంటుంది. వాళ్ళ డ్యాడీ ఏదన్నా కొద్దిగా పొరపాటున ఏదన్నా నెగెటివ్ వర్డ్ అన్నాడనుకోండి, హ్మ్. ఆ వర్డ్‌తో చంపేస్తుంది. హ్మ్. ఎలా తెలుసా? పనికి మాలినోడా అంటే ఇంగ డ్యాడీని. నువ్వే చెప్పింది డ్యాడీ. ఆ! ఆ వర్డ్ రిపీట్ అవుతూ ఉంటుంది 100 టైమ్స్. ఇంగ వీళ్ళు ఎట్లా అయిపోయారంటే ఇప్పుడు పొరపాటున ఇద్దరూ తిట్టుకోలేరు. తిట్టుకోవాలంటే ఈ పిల్ల నిద్రపోయిన తర్వాత తిట్టుకోవాలి. హ్మ్. ఒక్కోసారి డేంజర్ ఎంత ఆ నిద్రలో కూడా ఇంటుంది. కాబట్టి వీళ్ళకి తిట్టుకోవడానికి లేదు. వీళ్ళు అలర్ట్‌గా ఉంటారు. అంటే అలర్ట్ అన్నమాట. హ్మ్. వీళ్ళు అంటే ఆ అమ్మాయి వల్ల వీళ్ళు సంస్కరించబడుతున్నారు. హ్మ్. అవును.
ఆ! వాళ్ళ డ్యాడీ ఆఫీస్ నుంచి రాంగానే ఏముంటుందో తెలుసా? ఒకే ఒక్క డైలాగ్. డ్యాడీ నీకోసం చూడు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో. హ్మ్. నీకోసమే నేను వెయిట్ చేస్తున్నా. అలాగే నువ్వు లేకపోతే ఏంటి డ్యాడీ అసలు అనేసి పోయి పట్టుకుంటే ఏమైపోయింది అతని మైండ్ అంతా? స్ట్రెస్ అంతా పోతుంది. అర్థమైందా? అవును. 4 ఏళ్ల అమ్మాయి ఇది చేస్తే ఎలా ఉంది? హ్మ్. ఇందనక చేస్తే ఎలా ఉంది? 2 వ్యత్యాసాలు. అవును. అర్థమైందా? అర్థమైంది. నీ సంస్కారం అనేది ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నువ్వు ఏవైతే వింటావో హ్మ్. పుంసావన సంస్కారం చేసి ది బెస్ట్. అది హ్మ్. అందుబాటులో లేదా? మంచి మంచి మంత్రాస్ ఉన్నాయి. మనకు గాయత్రి మంత్రం, గాయత్రి చాంటింగ్ వింటాం. లేదు హ్మ్. ఏదైనా మంచి మంచి ఆహ్, పురాణాలు, ఇతిహాసాల మీద చదవటం. హ్మ్. ఇంకా చెప్పాలి అంటే భాగవతాన్ని చదవటం. భాగవతం చదవటం. ఇది చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా హ్మ్. వాళ్ళ అంటే పెంపకం అనేది 70% అయిపోతుంది. వాళ్ళ విచక్షణ, వివేకంతో పుడతారు. 100 మంది మధ్యలో ఉన్న ఇది నాకు కరెక్టా? నాకు సంబంధించిందా? అని విచక్షణ, బుద్ధితో ఆలోచించే విఘ్నత వాళ్ళకి కడుపులోనే తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్‌గా అవుతుంది. ఓకే. ఆ! దీన్ని మొన్న వేరే వాళ్ళకి కూడా చెప్పా ఐఆర్ అఫీషియల్స్‌కి. హ్మ్. ఇది గాని దీనికి అనమాట దీన్ని చేయడానికి పెద్ద ఖర్చుతో కాదు. నేషనల్ వైస్‌గా కూడా అంగన్‌వాడీస్‌కి పెద్ద పెద్ద వాళ్ళకి ఇది నేర్పిస్తే చాలు. పుట్టే ప్రతి ఒక్కడు సంస్కారవంతుడు పుడితే క్రైమ్ రేట్ ఉండదు. అవును. సమాజం అంతా సంస్కారవంతులతో నిండిపోతుంది. హ్మ్. ఇప్పుడు వచ్చే సమస్యలు ఏవి ఉండవు. అవును. కాబట్టి మనకి ఎప్పుడైతే చూడండి మీకు ఇంకొకరున్నారు. ఇంట్లో సామాన్యంగా పెద్ద పిల్లలు కొద్దిగా భయంగా ఉంటారు. కొద్దిగా పద్ధతిగా ఉంటారు అని అంటారు సహజంగా. అవును. ఎందుకు పెద్ద కొడుకుంటారు? ఈమె కోడలు ఫస్ట్ ఆ ఇంటికెళ్తుంది. హ్మ్. హ్మ్. భయము, భక్తి వీటిలతో ఉంటుంది. ఆటోమేటిక్‌గా ప్రెగ్నెంట్ లోపల ఉన్న పిల్లోడికి కూడా భయము, భక్తి, ఈ శిక్షణ ఇవన్నీ నేర్చుకుంటుంది. అదే రెండో పిల్లోడికి, మూడో పిల్లోడికి ఆడ కమాండింగ్ ఉంటుంది. హ్మ్. ఇక్కడికొచ్చేసరికి పుట్టినప్పటి నుంచి ఈడు కమాండింగ్ చేయడం మొదలుపెడతాడు. సో, నువ్వు ఏదైతే ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నప్పుడు నేర్పిస్తావో, ఏదైతే నీ బిహేవియర్ ఉందో, హ్మ్. ఆ బిహేవియరే బిడ్డ బిహేవియర్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే 70% తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఏం చేస్తే ఆ లక్షణాలే బయటపడుతున్నాయి. హ్మ్. కానీ జీన్స్ కొంత ఉంటది. కర్మ కొంత ఉంటది. మరి ఇవన్నీ ప్రభావితం అవ్వవా? అవన్నీ ఉంటాయి. ఆ! కర్మ అనేది ఉంటుంది. ఆ! ఇప్పుడు నువ్వు కర్మ ప్రకారము నువ్వు కలెక్టర్ అవుతావా? లేకపోతే ఒక కెమెరామాన్ అవుతావా? లేకపోతే ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకుంటావా? లేకపోతే హయ్యర్ ఏ జాబ్‌లో ఉంటావా? అనేది నీ కర్మ డిసైడ్ చేస్తుంది. ఓకే. నీ హెల్త్, నీ యొక్క ఫిజికల్ అపియరెన్సు, నీ కలరు, నీ హైటు, వెయిట్ ఇవన్నీ కూడా జీన్స్ డిసైడ్ చేస్తుంది. ఆ! హ్మ్. ఒకరికి కొన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడేది ఇవన్నీ కూడా అవును. జీన్స్ డిసైడ్ చేస్తుంది. హ్మ్. కానీ సంస్కారం అనేది, బుద్ధి అనేది, మనస్సు అనేదాన్ని నువ్వు నిన్ను ఒక టీ కాచుకునేవాడు కూడా ఎంత పద్ధతిగా టీ కాలుస్తార్రా! ఎంత మంచి అతనురా! హ్మ్. పనమ్మాయి ఉంది మన ఇంట్లో. చాలా పద్ధతైన అమ్మాయి అని మనం అంటాం. అవును. ఆ! పెద్ద బంగ్లాలో ఉన్న కోడల్ని ఈమె పెద్ద రాక్షసి అంటాం. కానీ ఆ ఇంట్లో పనిచేసే పనమ్మాయి ఈమె చాలా పద్ధతైన అమ్మాయి అంటారు. ఈ పద్ధతి, సంస్కారం అనేది పెంపకంలో వస్తుంది. హ్మ్. నీ కర్మ అనేది వేరియన్స్. ఓకే. ఓకే. కర్మ అనేది డిసైడ్ చేస్తుంది. హ్మ్. దీన్ని బాగా కోఆర్డినేట్ చేస్తుంది ఇప్పుడు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్‌కి మంచి ట్రైనింగ్స్ ఇస్తుంది. ఆర్య జనని అని రామకృష్ణ మఠం వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆహా! ప్రతి నెల సెకండ్ వీక్ ఆదివారము, ఫోర్త్ వీక్ ఆదివారం ఎక్కడో చేస్తున్నారు. ఆ వెబ్‌సైట్ కూడా ఉంది. హ్మ్. ఆర్య జనని అంటారు. అంటే పుట్టే బేబీ ఎట్లా హ్మ్. రోజు కొద్దిగా మెడిటేషన్ చేస్తూ, కొద్దిగా యోగా చేస్తూ, అలాగే కొద్దిగా ఓంకారం ఇటువంటివి చేస్తూ, హ్మ్. కొద్దిగా మంచి పద్ధతులు నేర్చుకుంటూ, కొన్ని ప్రాణాయామాలు నేర్చుతుంటే, ఆ! వాళ్ళు పుట్టే తర్వాత తల్లికి ఆరోగ్యం ఎంత బాగుంటుంది, బిడ్డ ఆరోగ్యం ఎలా బాగుంటుంది. హెల్తీ మదర్ అండ్ హెల్తీ బేబీ. ఓకే. అండ్ బేబీలకు కూడా ఇటువంటియన్నీ కూడా ఉండవు. హ్మ్. సడన్ ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు హైపర్ యాక్టివ్ అనేదానికి ఎక్కువ చికాకుతో మదర్ ఉందనుకోండి, హ్మ్. హ్మ్. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు. వాళ్ళకి కొద్దిగా హైపర్ యాక్టివ్ చైల్డ్స్ ఉంటారు. ఓహ్! ఓకే. ఇలాంటియన్నీ కూడా అంటే అన్ని రీసెర్చ్‌లున్నాయి. హుహు. ఓకే. మీరు అన్నిటిని వెబ్‌సైట్‌లో హ్యాపీగా చూసుకోవచ్చు. హ్మ్.
ఎవరైతే సంస్కారాన్ని అంటే మంచి సంస్కారంతో పెరగాలనుకుంటారో, మంచి బేబీ హెల్దీ బేబీగా పెరగాలనుకుంటారో, ఇప్పుడు రోజు ఇప్పుడు మనకి ఎన్ని టీనేజ్ సమస్యలండి. ఇప్పుడు మా అమ్మాయి ఇట్లాంటి, మా అమ్మాయి అట్లాంటి, రోజు జాతకాల్లో ఇవే. మా అబ్బాయి ఇట్లాంటి, మా అబ్బాయి డ్రగ్స్కి అలవాటైంది, మా అబ్బాయి డ్రింక్ చేస్తున్నాడు, మా అబ్బాయి ఇది చేస్తున్నాడు, చదవటం లేదు చక్కగా. ఇవన్నీ ప్రతి తల్లికి తండ్రికి ఉండే సమస్యలు. నువ్వున్న ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి 9 నెలల్లో హ్యాపీగా ఫస్ట్ 3 నెలల్లో నీ జీన్స్ ఆర్గాన్స్ మీద ఆధారపడి వాళ్ళ బాడీ తయారవుతుంది. ఫస్ట్ 3 నెలలు. తర్వాత క్రమేపీ గ్రోత్ అనేది ఆర్గాన్స్ ఇవన్నీ తయారవ్వాలంటే నీ యొక్క ఇందనకన్నారు కదా మీరు, ఒక జీన్స్ ఇవన్నీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్లస్ సంస్కారము అనేది వాళ్ళకి ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావు, ఎటువంటి సంస్కారాలతో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, తండ్రిని తిట్టే యాటిట్యూడ్ని నువ్వు నేర్పించావు అనుకో, నువ్వు నీ హస్బెండ్ని నువ్వు తిడుతున్నావు, మీ అత్త మామల్ని తిడుతున్నావు, రేపు వాడు పుట్టిన తర్వాత నిన్నెక్కడ తిడతాడు? అయిపోయింది అక్కడే. పుట్టిన తర్వాత ఒక 4 years to 7 years చాలా జాగ్రత్తగా పెంచగలిగితే వాడు దేశానికి ఉపయోగపడతాడు, నీ కుటుంబానికి ఉపయోగపడతాడు, నీ వంశానికి ఉపయోగపడతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. అలాంటి బిడ్డల్ని తయారు చేయగలిగితే ప్రతి తల్లి ఆటోమేటిక్గా ఒక్క జనరేషన్లో సమాజాన్ని మొత్తాన్ని మార్చేయచ్చు, ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చేయచ్చు, యుద్ధాలు లేని సమాజాన్ని చూడొచ్చు, అంత గొప్పగా చేయొచ్చు. దీనికి ఏం బడ్జెట్ ఏం కాదు, దీనికి ఏమి పాలసీలు ఏం కాదు, ఊరక ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చాలు, అంతే. జస్ట్ ఇన్ఫర్మేషన్. ప్రస్తుత రోజుల్లో ఇది అందరికీ అవసరమయ్యే ఒక విధానం కూడా. అంటే పిల్లలు మా మాట వినట్లేరని, లేకపోతే పిల్లలు అంటే చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి విపరీతంగా ప్రవర్తిస్తున్నారని, ఇలా రకరకాల సమస్యలు ఇప్పుడు వింటున్నాం. కాబట్టి ఇంకా రాబోయే ముందు తరాల వాళ్ళకైనా ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడాలంటే ఇది నిజంగా చాలా మంచిగా ఉపయోగపడే విధానం. అంటే ఒకటి మనకి ప్రెగ్నెంట్ లేడీ ఫుడ్ హ్యాబిట్స్, అలాగే ఆలోచన హ్యాబిట్స్, ఆమె ఏమి చూస్తుందో, ఏమి తింటుందో, ఏమి చేస్తుందో అవన్నీ బేబీకి అంటుకుంటాయి. కాబట్టి నువ్వు తినేది పద్ధతిగా న్యాచురల్ ఫుడ్ తినండి, న్యాచురల్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మంచి పుస్తకాలు చదువుకోండి, మంచి జ్ఞానాన్ని చేయండి, హ్యాపీగా రిలాక్స్ మోడ్లో ఉండండి, ఒత్తిడి తీసుకోకుండా ఉండండి. అప్పుడు మీ ద్వారా వచ్చే బిడ్డ హ్యాపీగా మిమ్మల్ని మీరు 6 నెలల నుంచి 6 ఏళ్ళు 7 ఏళ్ళ వరకు చూసుకోండి. ఆ 9 నెలలు 7 ఏళ్ళు ఆ తర్వాత ఆ బిడ్డ మిమ్మల్ని చూసుకుంటాడు, హ్యాపీగా చూసుకుంటాడు. ఎందుకంటే ఖచ్చితంగా అది గ్యారంటీ అనమాట. ఎట్లా అంటే ముసలోళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని రోడ్డు మీద వదిలేయకుండా ఉండాలి, మీ ముసలోళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మిమ్మల్ని కొట్టి మీ ఆస్తులన్నీ లాక్కోకుండా ఉండాలి, ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మీరు పద్ధతిగా పిల్లల్ని 7 ఏళ్ళ వరకు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ప్రెగ్నెంటీ పీరియడ్ డ్యూరేషన్, ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, ఈ పీరియడ్కి ఉండండి. బెస్ట్ నేను ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఆర్యజనని అనే ఒక ప్రోగ్రామ్ హ్యాపీగా డాక్టర్సే చేస్తున్నారు, చాలా బాగుంటుంది, దానికి వెళ్ళండి. అలాగే గాయత్రి పరివార్లో పుంసవన సంస్కారం ఉంది, ఆ సంస్కారాన్ని చేయించుకోండి 3rd to 5th month మధ్యలో. హ్యాపీగా చాలా అద్భుతమైనటువంటి పరిష్కారం, అద్భుతమైనటువంటి బేబీస్ వస్తారు, అప్పుడు ఆనందంగా ఉంటుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి